కిషన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఒక చిన్న కిటుకు ఏదో జరిగింది ఆయన పెళ్ళప్పుడు. పెళ్ళి చేసుకోనన్నారా, లేదంటే పెళ్ళి సంబంధం చూసిన తర్వాత వద్దన్నారా, లేకపోతే సరిగ్గా మంటపానికి వెళ్ళిన తర్వాత నేను తాళి కట్టానని కిషన్ రెడ్డి గారు ఎందుకన్నారు? ఆ విషయం, ఆ నిజం మాకు తెలియాలి. అది సుమారు అంటే 30 ఏళ్ళు. నాకు కిషన్ రెడ్డి గారు బాగా ఆప్తమిత్రుడు. ఆయన ఇద్దరం ఒకటే సంవత్సరం జన్మించాము. ఆయన ఒకవైపు రాజకీయాల్లోకి వచ్చాము, నేను జర్నలిజంలోకి ఎంటర్ అయ్యాను. 1995 సంవత్సరం డేట్ నాకు గుర్తులేదు, కానీ సత్యసాయి నిగమాగమం, శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమాగంలో మ్యారేజ్కి ఉంది. సత్యసాయి నిగమం 95 ఉంది. 95 ఉంది. మ్యారేజ్కి నన్ను ఇన్వైట్ చేశారు. ఓకే, నేను వెళ్ళాను. చాలామంది వచ్చారు. సత్యసాయి నిగమం అంతా ఫుల్ హాల్ అంతా ప్యాక్ అవుతుంది. యువమోర్చా నాయకులు మీరు అన్నట్టు. కిషన్ రెడ్డి గారు ఒకవైపు, తర్వాత నందరాజ్ గౌడ్ అని ఇంకో అతను, వీళ్ళంతా కూడా మర్డర్ వాళ్ళంతా కూడా బీజేపీ యువ నాయకులు, యువమోర్చా నాయకులు బాగా యాక్టివ్ ఉన్నారు. కిషన్ రెడ్డి గారు, నందరాజు గౌడ్ వీళ్ళంతా చాలామంది యాక్టివ్ ఉన్నారు. హైదరాబాద్లో ఏదైనా ఇంపార్టెంట్ ఇష్యూస్ జరుగుతున్నాయి, ఏదైనా గొడవలు జరుగుతున్నాయి అంటే ముందు వీళ్ళే ఉంటారు. ఓకే, కిషన్ రెడ్డి గారు. అయితే 1995 సంవత్సరంలో కిషన్ రెడ్డి గారిది మ్యారేజ్. చాలా ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఆయన మ్యారేజ్ సమయంలో అందరు కూర్చున్నారు. ముహూర్తం ప్రకారం జీలకర్ర బెల్లం పెట్టడం జరిగింది. ఓకే, జీలకర్ర బెల్లం పెట్టేసిన తర్వాత పంతులు అంటే పూజ చేసే పంతులు ఇంకా ప్రొలాంగ్ చేస్తా ఉన్నాడు, ఎంతకు మ్యారేజ్ అయిపోతలేదు. ఆయన కూడా మంత్రాలు చదివి ఆగిపోయాడు. ఓకే, ఆగిపోయిన తర్వాత అంత అసలు ఎవరికి అర్థం కావట్లేదు. స్టేజ్ మీద అంతా సైలెంట్గా కూర్చున్నారు అందరూ. ఇలా పెళ్లి పనులు ఆపేసి ఆయన పంతులు మంత్రాలు చదువుతలేడు, కిషన్ రెడ్డి గారు అందరూ సైలెంట్గా కూర్చున్నారు. ఇదేంటి అందరూ ఇట్లా సైలెంట్గా కూర్చున్నారు అని చెప్పి చాలామంది వచ్చిన వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. మధ్యలో గుసగుసలు, ఏంది మంగళసూత్రం కట్టకుండా అయిపోయారు ఏంటి అని చెప్పేసి గుసగుసలు. అయితే ఆ సమయంలో కిషన్ రెడ్డి గారితో మాకు ఉన్న ఫ్రెండ్షిప్ ద్వారా నాకు ముందే తెలుసు ఇష్యూ. నేనేమో మామూలుగా కూర్చోన్నది. ఇంకా అందరూ మాట్లాడుకుంటున్నారు, ఎందుకు మంగళసూత్రం కట్టట్లేదు అది అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. ఈలోపు సైరన్ సౌండ్, భారీ కాన్వాయ్తో ఒక పోలీస్ కాన్వాయ్ వచ్చేసి సత్యసాయి నిగమాగం దగ్గర ఆగింది. ఆగిన తర్వాత అంతా బ్లాక్ కమాండోస్, పోలీస్ బ్లాక్ కమాండోస్ మధ్యలో ఒక పెద్ద ఆయన నడుచుకుంటూ సత్యసాయి నిగమంలోకి ఎంటర్ అయ్యారు. అంటే పెళ్లి మండపం హాల్లోకి ఎంటర్ అయ్యారు. ఎంటర్ కాగానే అందరు ఇక సంతోషంతో వచ్చిన బంధుమిత్రులు అంతా కూడా సంతోషంతో లేచి అందరూ క్లాప్స్ కొడుతూ ఆయనకు స్వాగతం పలికారు. ఆయన ఎవరో కాదు, ఎల్కే అద్వానీ గారు. అద్వానీ గారు అయితే నేషనల్ ప్రెసిడెంట్. అయితే ఎల్కే అద్వానీ గారు వచ్చిన తర్వాతనే మంగళసూత్రం కడతాను అని చెప్పి కిషన్ రెడ్డి గారు ఆగారు. అయితే అప్పటికి మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాలేదు, బేగంపేట ఎయిర్పోర్టే ఉంది. బేగంపేట ఎయిర్పోర్ట్కి రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి ఆయన హాల్కి వచ్చిన తర్వాత నేరుగా స్టేజ్ పైకి వెళ్ళారు. కిషన్ రెడ్డి గారు మంగళసూత్రం కట్టిన తర్వాత అక్షంతలు వేసి అద్వానీ గారు ఆశీర్వదించి అక్షంతలు వేసి కిందికి వచ్చారు. అప్పటికి ఇంకా మొబైల్స్ రాలేదు, కమ్యూనికేషన్ వ్యవస్థ లేదు ఇంతగా. ఆ రోజుల్లో అలా జరిగింది. అదొక అనుభూతి ఆయన కూడా శిష్యుడుగా. అయితే ఇది ఎందుకు ప్రస్తావించాను అంటే, కిషన్ రెడ్డి గారికి అండ్ వెంకయ్య నాయుడు గారికి బాగా ఎల్కే అద్వానీ గారితో బాగా అనుబంధం, అటాచ్మెంట్ ఉండే. కిషన్ రెడ్డి గారు ఏంటంటే, అద్వానీ గారు వచ్చిన తర్వాత నేను మంగళసూత్రం కడతానని చెప్పి కూర్చోవడం వల్ల ఆయన ఫ్లైట్ దిగేసి ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి రీచ్ అయ్యేంత వరకు అలా అందరూ చేసుకుంటూ కూర్చున్నారు. తెలివైన వాళ్ళు మాత్రం చాలా మాట్లాడుకున్నారు. ఇదొక మామూలుగా ఎవరైనా గెస్ట్లను పిలిస్తే వాళ్ళు పెళ్ళిళ్ళు అయితే వాళ్ళు వచ్చి ఫోటో దిగి వెళ్ళిపోతారు. నేను తాళే కట్టను అప్పటిదాకా అనేటువంటిది భీష్మించుకొని కూర్చున్నారంటే
యంగ్ ఏజ్లో అంటే ఆ బీజేపీలో అనుబంధం అనుకోవచ్చు, లేదా అద్వానీ గారి మీద ఉన్నటువంటి భక్తి 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 అంటే అంత కిషన్ రెడ్డి గారు ఒక కమిట్మెంట్తో ఉన్న నాయకుడు. ఆయనకు జాతీయ స్థాయిలో అప్పటికే యువమోర్చా జాతీయ స్థాయిలో ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. పెళ్ళైనాక పెళ్ళైన ప్రెసిడెంట్ తర్వాత అయ్యాడు యువమోర్చా. అవునవును. అక్కడ కేంద్ర నాయకత్వం కూడా గుడ్ లుక్స్లో ఉన్నాడు. అవును, అవును. కిషన్ రెడ్డి గారు మంచి డైనమిక్ యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నాడు అని చెప్పేసి ఉన్నారు. ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ వెంకయ్యనాయుడు గారు మాకు అద్వానీ గారికి తర్వాత ముఖ్యమైన కొంతమంది సీనియర్ జర్నలిస్టులకి, అప్పుడు ఇంత మీడియా లేదు కదా, 7-8 మెంబర్స్ మేము మీడియా వాళ్ళు ఉన్నాం, వాళ్ళతో కలిసి భోజనం చేసిన తర్వాత సత్యసాయి నిగమానికి దగ్గరలోనే ఒక జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఒక ఇంట్లో బహుశాది వెంకయ్యనాయుడు గారిది నాకు కూడా అంత గుర్తు రావట్లేదు, ఆ ఇంట్లో కూర్చొని అద్వానీ గారితో కాసేపు మాట్లాడాము. నేను మిగతా సీనియర్ జర్నలిస్ట్ అదొక ఎవరికి అర్థం కాదు. ఆ క్షణంలో పెళ్ళి ఎందుకు ఆగిపోయిందా, పెళ్లి చేసుకోవట్లేదా, సగంలో ఆగిపోయింది అంటే కట్నం కోసం ఆగిండాలి, అట్లాంటి చర్చలు జరుగుతున్నటువంటి సందర్భం. కాబట్టి అంటే మొదటి నుంచి కూడా అంటే ఇది తెలుసు కాబట్టి మీరు నిమ్మలంగా తెలియని వాళ్ళకి గుండెల్లో గుబులు గుబులు ఉంటుంది కదా, తెలియని వాళ్ళకు సీరియల్ కూడా కంటిన్యూ చేద్దామా? అయితే దాని కంటిన్యూషన్ ఏంటంటే మొదటి నుంచి కూడా కిషన్ రెడ్డి గారు బాగా యాక్టివ్ రోల్ ప్లే చేశారు బీజేపీలో, యువ మోర్చాలో, పార్టీలో రాష్ట్ర పార్టీ ఫిరాయింపులు అట్లాంటివి మొదటి నుంచి కూడా పార్టీనే నమ్ముకొని ఉన్నారు. పార్టీలో కూడా అగ్రనాయకత్వం వరకు కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే మరి కిషన్ రెడ్డి గారు లాగా చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ రాని గుర్తింపు కిషన్ రెడ్డి గారికి ఎందుకు వచ్చింది అనే విషయంలో మనం ఒకసారి ఆలోచిస్తే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను ఉన్నా ఆ రోజు, నేను కూడా కిషన్ రెడ్డి గారి పక్కనే ఉన్నా. దూరదర్శన్లో అంటే అప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా ఏది రాలేదు అప్పటికి, ఆల్ ఇండియా రేడియో అండ్ దూరదర్శన్ మాత్రమే ఉన్నాయి గవర్నమెంట్వి. యా, సో దూరదర్శన్లో తమస్ అని ఒక సీరియల్ వచ్చేది. తమస్, ఓకే. సీరియల్ పేరు తమస్. ఆ సీరియల్ని బీజేపీ వాళ్ళు బాగా వ్యతిరేకించారు, అంటే హిందువులు కూడా చాలా వ్యతిరేకించారు. ఈవెన్ బీజేపీ వాళ్ళు దానిపైన యాజిటేషన్స్ చేశారు, దేశవ్యాప్తంగా యాజిటేషన్స్ చేశారు. ఎందుకు అంటే తమస్ సీరియల్లో హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నది ఆ సీరియల్ వస్తుందని చెప్పేసి, ఆ సీరియల్ని నిలిపివేయాలని చెప్పేసి వీళ్ళు బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున దూరదర్శన్ కేంద్రానికి వెళ్ళారు. ఓకే. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే దూరదర్శన్ కేంద్రము అప్పుడు రామంతాపూర్లో లేదు, రాజ్భవన్కి సమీపంలో సోమాజిగూడలో ఉంది. ఓకే ఓకే. రాజ్భవన్ దాటిన తర్వాత ఇలా కర్వ్ ఉంది కదా, అవును, మలుపు దిగి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత సెకండ్ లెఫ్ట్లో పైకి వెళ్తే టాప్లో బాగా హిల్ ప్లేస్లో రూట్స్ కాలేజ్ ఏదో ఉందట, విల్లా మేరీ కాలేజ్ అక్కడ దూరదర్శన్ కేంద్రం ఉండేది. ఈ సీరియల్ని తమస్ సీరియల్ని నిలిపివేయాలి అని చెప్పేసి పొలమని చాలామంది నాయకులు, కార్యకర్తలు వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ పోలీసులు బ్యారికేడ్స్ లాగా నిలబడి ఇవన్నీ రానియకుండా అడ్డుకున్నారు. బాగా తోపులాట జరుగుతా ఉన్నా తోసుకొని వెళ్ళారు. అప్పటికి ఈ ముళ్ళ కంచెలు ఉన్నాయి కదా, ఇప్పుడు స్టీల్ పెడతారు కదా, ఇనుప ముళ్ళ కంచెలు అప్పట్లో లేవు, ఇంకా ఇనుప ముళ్ళ కంచెలు లేవు, రాలేదు ఇంకా, అంత టెక్నాలజీ మనకు డెవలప్ కాలేదు ఇంకా. మామూలుగా అందరినీ రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. కానీ ఈలోపు బాగా తోసుకొని వెళ్తుంటే కిషన్ రెడ్డి గారు నాయకుడు కదా, ఇంకా చాలా ఉత్సాహంగా వెళ్తున్నప్పుడు పోలీసులు ఒక స్టేజ్లో పరిస్థితి అదుపు తప్పుతున్నదని చెప్పేసి దూరదర్శన్ లోపలికి వీళ్ళు వెళ్ళిపోయే ప్రమాదం అని చెప్పి భావించి పెద్ద ఎత్తున లాఠీచార్జ్ చేశారు. లాఠీచార్జ్ అయింది. లాఠీచార్జ్ చేసినప్పుడు కిషన్ రెడ్డి గారి పైన నేను పక్కనే ఉన్నాను, ఒక కానిస్టేబుల్ లాఠీతో బలంగా కొట్టినప్పుడు కిషన్ రెడ్డి గారు ఏంటంటే తన మీద ఆ లాఠీ పడకుండా ఏం చేశారంటే చెయ్యి ఇలా పెట్టారు. ఓకే, అడ్డం ఇలా పెట్టారు. పెడితే ఆ లాఠీ కరెక్ట్గా ఇక్కడ పడింది, ఇక్కడ నుంచి ఇక్కడ ఇది మొత్తం పగిలిపోయింది. అరిచే రెండు చేతులు ఇలా పెట్టినప్పుడు ఇది ఇట్లా పగిలింది, మొత్తం పగిలి ఎప్పుడో ఇట్లా బ్లడ్ వచ్చేసింది బాగా. అసలే కిషన్ రెడ్డి గారు ఎలా ఉంటారు, కొంచెం సున్నితంగా ఉంటారు, రెడ్డిగా ఉంటారు.
ఇట్లా పగిలి మొత్తం బీభత్సమైంది. ఇంకా వెంటనే అతన్ని హాస్పిటల్ తీసుకుపోయిండ్రు. తర్వాత మొత్తం బ్యాండేజ్ చేసేసి చేసేసి బీభత్సమైంది. అయితే ఇక నెక్స్ట్ డే మళ్ళీ వెంకయ్యనాయుడు గారు వీళ్ళంతా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కిషన్ రెడ్డి గారిని కూడా పక్కన కూర్చోబెట్టుకొని ఇంత పెద్దగా లాఠీచార్జ్ చేశారు, మేము అడిగింది ఏంటి, ఒక సీరియల్ని ఆపేయమని అడిగాం కదా, పోలీసులు దౌర్జన్యం చేశారు, లాఠీచార్జ్ చేశారని చెప్పి రెండు చేతులు ఇట్లా ఇదైపోయినాయి ఓకే అని చెప్పేసి చూపించారు. అప్పటి నుంచి కిషన్ రెడ్డి గారు అని బాగా నోటెడ్ అయ్యారు ఆయన. ఓకే అప్పుడు అక్కడి నుంచి ఆ తమ సీరియల్ నుంచి కిషన్ రెడ్డి గారి పాపులారిటీ పెరిగింది, పేరు రావడం మొదలైంది, పేరు కార్యకర్తల్లో ప్రజల్లో కార్యకర్తలు కూడా పేరు వచ్చింది. సో అప్పటి వరకు కిషన్ రెడ్డి గారు సాధారణ కార్యకర్త, అంతకుముందు సాధారణ అప్పటి నుంచి నాయకత్వంలోకి వచ్చేసారు. గుర్తింపు వెంటనే ఇంకా దాని ఇమేజ్ దాన్ని అలాగే ఆయన ఇంకా పెంచుకుంటూ ఇవాళ ఇంత స్థాయికి వచ్చేసాడు. ఒక చిన్న సంఘటన ఒక రాజకీయ నాయకుడి జీవితాన్ని ఎట్లా మలుపు తిప్పింది అండి. అంటే పార్టీలో గుర్తింపు వచ్చింది, ప్రజల్లో గుర్తింపు వచ్చింది. అవును.